కర్నూలు జిల్లాలో పెట్రోల్ డీజిల్ కొరతపై కొద్ది రోజులుగా సోషల్ మీడియాలో వస్తున్న వార్తలపై జిల్లా కలెక్టర్ ఏ సిరీస్ స్పందించారు. జిల్లాలో ఇంధన నిల్వలకు సంబంధించి వినియోగదారులు ఆందోళన చెందాల్సిన అవసరం లేదని ఆమె స్పష్టం చేశారు. ప్రస్తుతం జిల్లాలో సరిపడా పెట్రోల్ డీజిల్ నిల్వలు అందుబాటులో ఉన్నాయని, ప్రజలు అపోహలు నమ్మి అనవసరంగా భయాందోళనకు గురికావద్దని కోరారు. వాహనదారులు తమ అవసరానికి మించి ఒకసారిగా బంకులకు వచ్చి ఇంధనాన్ని నింపుకోవడం వల్లే స్టాక్ త్వరగా అయిపోతున్నట్టు కనిపిస్తోందని, దీనివల్ల ఇతర వినియోగదారులకు ఇబ్బందులు ఎదురవుతున్నాయని కలెక్టర్ వివరించారు. 6 days 7 days వరకు ఈ పెట్రోల్ వచ్చే అవకాశం ఉంది. డీజిల్ కి సంబంధించి మనకి డైలీ యావరేజ్ కన్సంప్షన్ ఇదే 5 కంపెనీస్ డీజిల్ కూడా సప్లై చేస్తూ ఉన్నాయి. సో యావరేజ్ డైలీ కన్సంప్షన్ డీజిల్కి సంబంధించి 3,16,848 లీటర్లు అండి. అండ్ టోటల్ క్వాంటిటీ అవైలబుల్ ఇప్పుడు మనకి జిల్లాలో వచ్చి 5,65,464 లీటర్లు. ఇప్పుడు ట్రాన్సిట్లో ఉన్నది 5,39,000 లీటర్లు. సో ఇదంతా కలిపి 11 లక్షలు ఇప్పుడు మనకి ప్రస్తుతానికి అవైలబుల్గా ఉంది. ఇది యావరేజ్గా 4 days వచ్చే అవకాశం ఉంది. డీజిల్ నార్మల్ డేస్లో మనం కన్జ్యూమ్ చేసే రేట్ బట్టి మనం క్యాలిక్యులేట్ చేసిన దీంట్లో చెప్తూ ఉన్నాం. అయితే ఇక్కడికి వచ్చేటప్పటికి 166 బంక్స్లో కూడా మనకి ఒక 32 డ్రై అవుట్ అయిపోయినాయి. ఎందుకు డ్రై అవుట్ అయిపోయినాయి అని వీ హ్యావ్ టేకెన్ ఏ డీప్ డైవ్ అండ్ అనలైజ్డ్. సో దాంట్లో మెయిన్గా చూస్తుంటే ప్యానిక్ బయింగ్, అంటే భయపడిపోయి పబ్లిక్ క్యాన్స్, ప్లాస్టిక్ క్యాన్స్, బ్యారెల్స్ తెచ్చి ఫిల్ చేసుకోవడానికి క్యూల్లో నిలిచి ఉంటున్నారు. అలాగే నిన్న నేను చూసుకుంటే, నేను రోజు కూడా ఇక్కడ పెట్రోల్ బంక్ పక్క నుంచి ఎప్పుడైనా ఫీల్డ్ విజిట్కి వెళ్ళేటప్పుడు వెళ్తూ ఉంటాను. ఇక్కడ ఫర్ ఎగ్జాంపుల్ మీరు చూసుకుంటే జగన్నాథం పెట్రోల్ బంక్ మన మెడికల్ కాలేజ్ పక్కన వాళ్ళ కన్జంప్షన్ డబల్ అయిపోయిందండి ఈ మధ్య. ఎందుకు డబల్ అయింది అంటే ఈ ప్యానిక్ బయింగ్లో చాలామంది, మీరు కూడా చూస్తే క్యూ కట్టేస్తూ ఉన్నారు. మనకి క్యూ అంతగా ఇప్పుడు కనబడదు. సో ఈ ఆల్ పెట్రోల్ బంక్స్లో ఏం జరుగుతుంది, ఎక్కడో రూమర్ వచ్చింది పెట్రోల్ డీజిల్ సప్లై చెయ్యరు లేదా రేట్ పెరిగిపోతుంది అని చెప్పి. సో ఇదేమీ లేదండి, అదే ప్రైసెస్కి పెట్రోల్ సప్లై చేస్తాము, డీజిల్ సప్లై చేస్తాము, ఎవ్వరు వర్రీ అవ్వాల్సిన అవసరం లేదు. ఈ ప్యానిక్ బయింగ్ దయచేసి ఆపాలి. ఈ డబల్ చేయడం వల్ల ఏమవుతుంది, ట్రాన్సిట్లో వచ్చే పెట్రోల్ కానీ డీజిల్ కానీ ఇంకా రీచ్ అవ్వకపోవడం. మనకి కోవిడ్ టైంలో ఆక్సిజన్ తొందరగా అయిపోయేది. ఎలా అయితే సేమ్ ఎగ్జాంపుల్ ఇక్కడ కూడా ఆ భయంకి ఎక్కువ డీజిల్ పెట్రోల్ తీసుకొని వెళ్ళిపోతున్నారు, స్టాక్ చేసుకుంటున్నారు ఇంట్లో. దానివల్ల ఇక్కడ మాకు డ్రై అవుట్ అయింది తప్ప ఎక్కడ పెట్రోల్ డీజిల్ సప్లై ఇబ్బంది వల్ల మాత్రం డ్రై అవుట్ అవ్వలేదండి. ఇది అందరి క్లారిఫికేషన్ కోసం చెప్తూ ఉన్నాను. ప్రైవేట్ దగ్గర కొంచెం ఏదైనా ఎక్కువైంది తప్ప ఇక్కడైతే ఎక్కడ ప్రైస్ మనకి ఇంక్రీజ్ అయ్యే అవకాశం లేదు. రెండోది, పెట్రోల్ కానీ డీజిల్ కానీ సప్లైలో కూడా ఎక్కడ ఇబ్బంది లేదు. ఇదంతా ఎందుకు జరిగింది అంటే ఈ ప్యానిక్ బయింగ్ వల్లనే జరిగింది. ఇప్పుడు 12,000 కిలోలీటర్లు ఫర్ ఎగ్జాంపుల్ ఈ జగన్నాథం పెట్రోల్ బంకే తీసుకుందాము. 12,000 కిలోలీటర్లు సాయంత్రం 3:30కి లోడ్ వచ్చింది ఇవాళ పొద్దున్న కల్లా అయిపోయింది. సో నేను అందుకే చెప్తుంది ఏంటంటే పబ్లిక్ దయచేసి వర్రీ అవ్వద్దండి, సప్లై సఫిషియెంట్గా ఉంది. ఇప్పుడు ఇది చేయడం వల్ల నిజంగా ఎవరికైతే పెట్రోల్ డీజిల్ అవసరం ఉంటుందో వాళ్ళు ఇబ్బంది పడుతున్నారు. ఈరోజు నాకు లోడ్ వచ్చింది, ఈరోజు కూడా నేను ఆర్డర్ ఇస్తే కానీ మేము ఈ పర్ డే డెలివరీ 1000 నుంచి 11,000 12,000 వరకు డెలివరీ చేసేసి అందులో ఇప్పుడు ఆ షాక్ తగ్గింది, భయం తగ్గింది. ఇప్పుడు మాకు చూస్తే 45,000 వరకు ఉన్నాయి. ఇప్పుడు మీన్స్ ఎవ్రీ డే మాకు అరౌండ్ 10,000 బుకింగ్ వస్తుంది, 11,000 12,000 ఎవ్రీ డే మేము డెలివరీ చేస్తాము. అది స్లోగా ఆల్రెడీ ఇప్పుడు తగ్గుతుంది. ఎందుకు అక్కడ ఏ పీక్ భయం ఉన్నాయి, ఏ పానిక్ బయింగ్ ఉన్నాయి, అది 1 month ముందు జరిగింది. ఈరోజు ఫర్ ఎగ్జాంపుల్ ఎవరు పెట్రోల్ వెహికల్లో ఎక్కువ పెట్టారు అంటే ఈరోజు పెడితే నెక్స్ట్ 10 days వీళ్ళు రారు. అందుకే 1-2 డేలో ఈ అన్నీ మొత్తం ఈ స్టెబిలైజ్ అయిపోతుంది. ఈ 1-2 డేలో మేము ఆల్రెడీ thrice ఏ నార్మల్ రిక్వైర్మెంట్ ఉన్నాయి. మెయిన్ అవర్ రిక్వెస్ట్ టు ది ప్రెస్కి ఈ పాజిటివ్ మెసేజ్ మీరు అక్కడ తీసుకొని వస్తే ఆ 2 day కూడా అది అవ్వదు. అందుకు ఎంత కావాలి వీళ్ళు 2 daysలో అది ఇచ్చేస్తాము. కానీ మీ హెల్ప్లో ఆ 2 day కూడా కాదు, రేపటి నుంచి స్టెబిలైజ్